వాలంటీర్ల మీద వచ్చినటువంటి వాళ్ళని పింఛన్లు ఇవ్వకుండా కావచ్చు, వాళ్ళు నిలువరించినటువంటి విధానం కావచ్చు, మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఏముండదు సార్, మీకు మాట చెప్పనా. ఫస్ట్ ఎలక్షన్ తెలుగుదేశం ముక్కుతూ మూలుగుతూ గెలిచింది ఎన్డీఏ కూటమి 5 లక్షల ఓట్లు. అవును, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమనండి. వీళ్ళకి బుర్ర చిలక్కని పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసిన ప్రపంచంకి 5 లక్షల ఓట్లు అనుకున్నప్పుడు నెట్ 2,62,000 మంది వాలంటీర్లు ఇలా పక్కన విస్మరించుకున్నట్టే లెక్క, ఓటు బ్యాంక్ కోల్పోయినట్టే లెక్క. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ ద ప్రోయాక్టివ్ సర్వీసెస్ ఆఫ్ వాలంటీర్స్ అనేది ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ జస్ట్ 5 years. నేను నిన్న విశ్లేషణలో కూడా చెప్పా, ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి వాడు, ఈ రిటైర్ అయిపోయిన ఈ పకోడీ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఒక కూటమి కింద కట్టి వాళ్ళు చేసి పనులు ఏంటున్నాయంటే దేశవ్యాప్తంగా ఇలాంటి చర్యలు తీసుకోమనండి, వీళ్ళు అప్రిషియేట్ ఇట్. కానీ వాళ్ళ ఎయిమ్ ఒక టాస్క్ ప్రకారం ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది దగ్గర ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయమని ఒక పకోడీ సలహాలు ఇస్తున్నారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసే దగ్గర ప్రత్యామ్నాయమే ఇది కదా, వాలంటీర్ వ్యవస్థ ఇవ్వడమే ప్రత్యామ్నాయం. అలాంటిది కాదంటే సచివాలయ వ్యవస్థ ఏం మాడుతున్నారు అసలు. సచివాలయ వ్యవస్థని నిన్న 1,65,000 మందిని రికగ్నైజ్ చేశారు మొత్తం వీళ్ళందరూ, దే హావ్ రిక్రూటెడ్ ప్రాపర్లీ అని. నేను దాకా మాట్లాడింది ఉద్యోగాలు లేవు 2,30,000 జాబ్ క్యాలెండర్ సార్. 1,65,000 మందిని ఇలా రిక్రూట్ చేసి చూపించాడు ఆయన. మిగిలినవన్నీ కూడా లెక్క తీసి ఎక్కడ ఉంటారు వీళ్ళు, ఇందులో పడి చచ్చిపోమనండి. ఆ పచ్చలో రాస్తున్నాడు ఆ రాత, వాడు వయసుకైనా మర్యాద ఉందండి. అన్నిటికీ చెప్తున్నాను, మీరు ఒక విషయం. 2,30,000 జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నారు. 1,65,000 ఈ వాలంటీర్ వ్యవస్థ త్రూగా ఉన్నారు. సారీ, వాలంటీర్ అంటాను, సచివాలయ వ్యవస్థ త్రూగా ఉన్న ఎంప్లాయీస్. నిన్న ఆర్టీసీని రెగ్యులరైజ్ చేసిన ఉదంతం చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనలో 1,170 మంది ఎంతమంది రిక్రూట్ చేసిన 2,400 కాంట్రాక్ట్ లేబర్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేశారు. ఇలాంటివి ఎన్నో ఈ 5 సంవత్సరాల పరిణామంలో 2 లక్షల దగ్గరగా జాబ్లు అఫీషియల్గా ఉన్న దగ్గర టీచర్స్, డాక్టర్స్ చాలా మంది రిక్రూట్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారు ఇవి చెప్తున్నాను కదా. ప్రజల్ని ఈ రోజు దాకా పక్కదారి పట్టించి వాలంటీర్లు అన్న దగ్గర పెద్ద బ్లేమ్ వస్తుంది దగ్గర ఇమీడియట్గా దాన్ని రికగ్నైజ్ చేస్తున్నారు. ఇవాళ ఈ డొల్లతోనని ఒకసారి చెప్పండి, అబద్ధాలు ఎన్నాళ్ళు రాస్తారు? సిగ్గుండతో వయసు వచ్చింది కదా, సిగ్గుపడరా? ఒక ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం అన్నదానికి తెరలేపి 5 సంవత్సరాలు బట్టి అదే పని చేస్తుంటే విడ్డూరంగా లేదు. దేనికి? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకుంటున్న ప్రభుత్వాలకు మీకు నమ్మకం లేకపోతే పత్రికలకి ఎవరంటే మీరందరూ ప్రజాస్వామ్యం ఏమన్నా మీరు ఏమైనా ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయగలరా? ఆ దమ్మేనే ఉందా మీకు కనీసం? దమ్మునేప్పుడు మూసుకొని పంచాయతీలో కూర్చొని రామకృష్ణ అనుకుని కూర్చోండి. ప్రభుత్వాలు ప్రతిష్ఠిస్తారా? రామారావు గారు అనుకున్నారా అమాయకంగా మోసపోవడానికి మీ చేతుల్లో? సార్, పెద్దవాళ్ళంతా కూడా పింఛన్ అందిన వాళ్ళంతా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా స్పందించిన తర్వాత టీడీపీఏ మరొక లేఖ జారీ చేసింది, వాళ్ళందరికీ పింఛన్లు ఇప్పించండి సార్ అన్నట్టు. సిగ్గుపడకపోతే మూసుకొని కూర్చోమన్నాడు, సిగ్గుపడమన్నాడు సార్. వాళ్ళు ఈ వయసు వచ్చిన తర్వాత నేను మాట చెప్తాను, యనమల రామకృష్ణుడు రాష్ట్ర ఖజానా 100 కోట్లే అని చెప్పాడు. అవును సార్. ఆయన అగ్రిగేట్ 350 నుంచి 370 కోట్లు పర్ డే రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. అవును. మనకి ఆర్బీఐ బాండ్స్ వాల్యూ 2వ మంగళవారం గ్యారంటీగా ఉంది. అవును. ఏం కొంపలు మూలిగిపోతాయి ఇప్పుడు? ఈ పెన్షన్లు ఇవన్నీ 10వ తారీఖు లోపల గ్యారంటీగా ఉంటాయి. డబ్బులు లేవు ఖజానాలో అని మాట్లాడుతున్నారు మీరు. మళ్ళీ చెప్తున్నాను, యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ 100 కోట్లే ఉంచని ఈ ప్రభుత్వం నడవడం కష్టం అని చెప్పిన దగ్గర సంవత్సరంన్నర బడ్జెట్ 2,72,000 కోట్ల పైచిలుక, అలాగే భూములకి దగ్గర 1,00,000 కోట్లు, ఇవన్నీ కలిపి 3,42,000 కోట్ల సంక్షేమం చేసిన ఈ ప్రభుత్వానికి ఆ రోజు మీరు వదిలిన 100 కోట్లే అనుకుంటే ఈ ప్రభుత్వం మనుగడ ఉండుందినా? ఇదొక దాన్ని రిటప్ మ్యాండమస్ అని తీర్పు మీకు అమరావతి నేపథ్యంలో ఎలా ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా ఒక నిరంతర ప్రక్రియ. దాని ఆదాయ వనరులతో దాన్ని సెల్ఫ్ సస్టైనిటీతో ముందుకెళ్ళినంత ఉదంతాలు ఈ చరిత్రలో 70 సంవత్సరాల్లో ప్రూవ్ అయిన దగ్గర తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే మీకు అనుభవం ఉండి కూడా దేనికి మాట్లాడుతున్నారు? అచ్చెన్నాయుడు వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ బీజేపీ భోగోనిగాళ్ళు అందరూ మాట్లాడుతుంది. ఏం మనుషులా మీరు? ఏం మాట్లాడుతున్నారు అసలుకి? ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తే కూడా తెలియవా మీకు? ఓ స్టేట్ ఎగ్జిక్యూషన్ చీఫ్ మినిస్టరు 2 నెలలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫంక్షనింగ్స్ ఎక్కడైనా ఆగాయా? అయితే జీతాలు ఇవ్వద్దని ఎక్కడైనా చెప్పిన ఉదంతాలు ఉన్నాయా? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఓ ప్లానింగ్ అనేది లేకుండా, అంటే అఫ్కోర్స్ మీ బీజేపీ వాళ్ళకి తెలివి ఉండకపోవచ్చు, ఎందుకంటే ప్లానింగ్ కమిషన్ తీసి నీతి ఆయోగం తీసుకొచ్చారు కదా డెప్యుటేషన్ మీద. వాళ్ళు చెప్పింది ఎలాగో మీరు వినరు. అంచేత ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న దేశాన్ని గతి తెప్పించిన మీరు ప్రణాళికాహితంగా నడుస్తున్న రాష్ట్రాలకి ఇలాగే మీ మీద ఔదార్యం చాటుకోకుండా ఏడుస్తూనే ఉంటారు మీ జీవితాంతం. సార్, జేడీ లక్ష్మీనారాయణ గారు కామెంట్ చేశారు, వాలంటీర్లు అంట వాళ్ళని కూడా షిఫ్ట్ చేయాలట. ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాకి, వేరే జిల్లా వాళ్ళు వేరే జిల్లాకి వేస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థను అంతా కూడా వంట పట్టించుకోవడానికి దాదాపుగా 6 నెలలు టైం పడుతుంది. ఈలోపు ఎలక్షన్లు అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది.
సస్పెండ్ అయిన వాలంటీర్ ఇంకా హ్యాపీగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తారు. మీరు వాళ్ళని ఎన్నికల విధానంలో దూరంగా ఉండండి అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాల్గొంటారు. అందువల్ల ఇది కాదు సొల్యూషన్. వాలంటీర్స్ వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ ఉంచకుండా ఇంకో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్రలో పనిచేస్తున్న వాలంటీర్స్ అందరినీ కూడా రాయలసీమ జిల్లాలకు మీరు వేసేయండి. రాయలసీమలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఉత్తరాంధ్రకు తీసుకురండి. అంటే ఏ జిల్లాలో అయితే వాళ్ళ ప్రభావం లేదు, ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళిన తర్వాత కనీసం ఒక 5-6 నెలలు పడుతుంది ఆ ప్రదేశము ఆ వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి. ఈ విధంగా కనుక మీరు మారిస్తే అప్పుడు ఎన్నికలు సజావుగా జరుగుతాయి. ఎందుకంటే రూలింగ్ పార్టీ చెప్పడం జరిగింది, వాలంటీర్స్ లో చాలా మంది మన కార్యకర్తలే, వాలంటీర్స్ బలం మీదే నేను ముందుకు వెళుతున్నానని ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. వీళ్ళు చెప్తున్నాను కదా సార్, వీళ్ళ జీవితంలో వీళ్ళ సర్వీసుల్లో ఒకటి పనికొచ్చిన పని చేయరు, డిసెంట్ నోట్ రాయాలి సీస్లు. కానీ వీళ్ళు మాత్రం బయటకు వచ్చి వాళ్ళ చాగంట కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తుంటారు. తీసేతల వెళ్ళి పక్కలాడక అని చెప్పి గసిరేయాలి అంతే. సార్ ఒక మాట చెప్తాను, ఒక ఉపాధి జస్ట్ ఒక ఆన్ రోడ్ ఏమో ఆడు ఊర్లో ఆడు పని చేసుకోవడానికి ఒక 5,000 ఆడికి ఇస్తుంది వాలంటీర్కి, అమ్మిక్కని అబ్బిక్కని. వాళ్ళ ఊర్లో వాళ్ళ అమ్మానాలతో ఈ పాట తీసిమార్కాని ఉద్యోగులు ఉంటే ఎక్కడైనా వాలంటీర్ ఎందుకు పని చేసుకుంటారు వాళ్ళు? ఆ 1-2 గంటలు సర్వీస్ ఎందుకు చేస్తారు? ఏం మాడుతున్నారు? గ్రౌండ్లోకి వెళ్ళి వాలంటీర్ ఏం చేస్తున్నాడో తర్వాత ఆడు ఏం చేస్తున్నాడో చూసుకోమనండి ఒకసారి. తిరిగి వచ్చిన మేము చెప్తున్నా, వాళ్ళకి ఉన్నటువంటి సేవాభావంతో ఈ కొంత సమయం సేవ చేస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజు దాకా స్వతంత్రామంలో ఒక పార్టీ కార్యకర్త దగ్గర 2,60,000 మందిని పార్టీ పరంగా ఎంగేజ్ చేసే కార్యక్రమాలకి, ప్రభుత్వం తరఫున ఎంగేజ్ చేసే కార్యక్రమాలకి పార్ట్ అండ్ పార్సల్స్ చేయడం ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద హిస్టరీ. అంచేత వాళ్ళకి డైజెస్ట్ కావట్లే. నేను నా గణం నా ప్రజల కోసం అన్నది జగన్మోహన్ రెడ్డి నినాదం. నేను నా గణం నా ప్రజలు అన్న దగ్గర తనతో పాటు తన నాయకులు తన కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళకి కార్యకర్తలు నాయకులు లేరు, వాళ్ళకి వీళ్ళు టికెట్లు ఇవ్వరు. నిజమైన నాయకుడు ఎవడవుతున్నాడో వాడిని గుర్తించకుండా అడ్డమైన భౌగోళికలకి ఇస్తున్నారు వీళ్ళు, తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ. దానివల్ల ఏమవుతుంది, లోపల ఆ క్యాడర్ వీళ్ళు వెనకట్లు లేనప్పుడు, ఈ క్యాడర్ వీళ్ళతో నడుస్తున్నప్పుడు ఆ కంపారిజన్లో వీళ్ళకి ఏడుపు తప్ప ఇంకేముంటుంది? ఆ ఏడుపుని ఈ విధంగా తెలియజెప్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? రాక్షస బుద్ధులు ఉన్నోళ్ళు, సైకో బుద్ధులు ఉన్నోళ్ళు ఏం చేస్తారు? సైకోయిజం చూపిస్తున్నారు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దీన్ని డెమోక్రసీ కింద మనం అభివర్ణిస్తున్నారు. అది తప్పని చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈ నటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.